హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియ. ఈ వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న సోయా మిల్క్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. సోయా ఉత్పత్తుల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈస్ట్రోజన్ హార్మోన్ లోపం ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. ఈ సోయా ఉత్పత్తులు వాడటం వల్ల జుట్టు ఎక్కువగా ఊడేవాళ్ళు ఇలా సోయా మిల్క్ చేసుకోవచ్చు, లేదా సోయా తోటి పెరుగు చేసుకోవచ్చు, లేదా తోఫు చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో తోఫు కూడా చూపిస్తాను. ఈస్ట్రోజన్ హార్మోన్ లోపం వల్ల వచ్చే అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ని కూడా ఈ సోయా ఉత్పత్తుల వల్ల యూజ్ అవుతుందండి. ఇలా మిల్క్ చేసుకొని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని 2-3 డేస్ అలా వాడుకోవచ్చు. ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ సోయా బీన్స్ పచ్చివి మాత్రం తినకూడదండి. పచ్చి పాలు తాగకూడదు. ఏదైనా కుక్ చేసుకొని నానబెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాతనే వాటిని యూజ్ చేయాలి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మిల్క్ కోసం అని చెప్పేసి ఒక గ్లాసు సోయా బీన్స్ నానబెట్టుకోవాలి. ఇవి 12 అవర్స్ నానబెట్టుకోవాలండి. మనం ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నానిన తర్వాత కూడా మనం ఎక్కువ సార్లు వాష్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా 12 అవర్స్ నానాలండి. ఇవి సోయా బీన్స్ కొంచెం గింజ గట్టిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. మనం మినపగుళ్ళు లాగా 5-6 అవర్స్ సరిపోదన్నమాట. ఈ విధంగా 12 అవర్స్ మనం సోయా బీన్స్ నానబెట్టుకున్న తర్వాత చూసారు కదా ఇలా వచ్చాయన్నమాట. వీటి పైన పొట్టు అనేది ఉంటుందండి. మనం పొట్టు మినపప్పు అయితే ఎలా వాష్ చేసుకొని ఆ పొట్టు అంతా రిమూవ్ చేసుకుంటామో అదే విధంగా ఈ సోయా బీన్స్ కూడా ఇలా అది వాడకూడదండి. అది కొంచెం ఒగరుగా ఉంటుంది, కండ్రగా ఉంటుంది. మనకు వంకాయ ఎలా అయితే కండ్రగా అనిపిస్తుందో ఈ పొట్టు అనేది కూడా అలాగే ఉంటుంది. సేమ్ మనం పొట్టు మినపప్పు ఎలా అయితే వాష్ చేసుకుంటామో అదే ప్రాసెస్ లో ఈ పొట్టంతా కూడా తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, అది మనకి పనికి రాదండి దేనికి కూడా. ఈ విధంగా ఒక 4-5 టైమ్స్ మనం బాగా వాష్ చేసుకుంటే ఆ పొట్టంతా కూడా మనం కొంచెం పిసికినట్టు చేస్తే ఏంటంటే త్వరగా పోతుంది అనమాట. మనం 12 అవర్స్ నానబెట్టుకుంటాం కాబట్టి కొంచెం ఈజీగానే రిమూవ్ అవుతుంది ఆ పొట్టంతా కూడా. ఈ విధంగా మొత్తం కూడా పొట్టంతా తీసేసుకున్న తర్వాత ఇలా ఫ్రెష్ గా ఉన్నాయి కదా, ఇవి మిక్సీ పట్టుకుందామండి. మనం ఒక గ్లాసు సోయా బీన్స్ తీసుకున్నప్పుడు 4 గ్లాసెస్ వాటర్ వాడుకోవచ్చు అనమాట. వాటర్ 4 గ్లాసెస్ పడతాయి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది చూడండి, కొంచెం ఒకవేళ మీకు ఏదన్నా బరగ్గా మెదగలేదు అనిపిస్తే మళ్ళీ అయినా కూడా కొంచెం ఇంకొక 2 మినిట్స్ ఎక్స్ట్రా అయినా కూడా ఇలా మెత్తగా చేస్తే ఏంటంటే మనకి పాలు అన్నీ కూడా బాగా దిగుతాయి. మనం స్ట్రైనర్ లో చేసుకుంటే కొంచెం ఆ చిక్కదనం అదంతా కూడా దిగుతుందని చెప్పేసి ఈ విధంగా క్లాత్ లో మనం వడపోసుకోవాలి. క్లాత్ లో అయితే ప్యూర్ మిల్క్ అనేది మనకి దిగుతుంది. ఈ పిప్పి ఉంటుంది కదండి, మనం వడపోసిన తర్వాత ఉన్న దీన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నేను వీడియో లాస్ట్ లో చెప్తాను అనమాట. ఇలా మనం ఒక క్లాత్ లో పోసుకొని అదంతా కూడా పిండుకుంటే మిల్క్ అనేవి వస్తాయి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే చిక్కగా గ్రేవీ లాగా బాగుంది కదా, క్రీమీ స్ట్రక్చర్ తోటి చూడటానికి కూడా చాలా బాగుంది కదా. ఇలా మనం ఒక గ్లాసు సోయా బీన్స్ తీసుకుంటే 4 గ్లాసెస్ వాటర్ పడతాయి అనమాట. మీరు మిక్సీ పట్టుకునేటప్పుడే ఒకేసారి అన్ని పోసుకోకుండా ఒక గ్లాసు వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత బాగా చిక్కగా మెదిగిన తర్వాత అప్పుడు మిగతా వాటర్ అన్ని పోసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఏంటంటే ఫస్టే వాటర్ అన్ని పోస్తే ఏంటంటే సరిగ్గా రాదనమాట. ఇలా మొత్తం కూడా అందులో ఉన్నదంతా కూడా ఈ విధంగా మన మిల్క్ అంతా కూడా ఇలా చేతితోటి ఒత్తుకుంటా ఇలా తిప్పితే స్ట్రైనర్ లో కూడా పెట్టుకుంటే ఏంటంటే మనకి ఏదన్నా కొంచెం పడ్డా కూడా అట్లా స్ట్రెయిన్ అవుతుందన్నమాట. చూసారు కదండి, మొత్తం కూడా ఇలా వచ్చాయి కదా. ఇవి మీడియంగా ఉన్నాయి కదా, మరీ చిక్కగా అట్లా లేకుండా మనం 4 గ్లాసెస్ సరిపోతాయి. ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టుకొని నేను ఎలా వాడుకోవాలో ఇది కూడా యూజ్ అవుతుందండి. మనకి సోయా ఉత్పత్తులు ఏదైనా కూడా హెల్త్ కి చాలా మంచిదండి. అందుకని చెప్పేసి దీన్ని మనం స్టవ్ పైన పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ మరిగించుకుందాము. ఈ పాలని కలుపుకుంటూ మరిగించండి. ఎందుకంటే కొంచెం అడుగంటుతుంది అనమాట. సోయా మిల్క్ కదా, మామూలు మిల్క్ కన్నా కూడా సోయా మిల్క్ చాలా మంచిదండి హెల్త్ కి. నార్మల్ మిల్క్ అంటే మనకి గేదె పాలు అంటే స్వచ్ఛమైన గేదె పాలు మనకి ఎక్కడా దొరకవు కదా. మనకి గేదెలు ఉండి తీసుకునే వాళ్ళు అయితే తప్ప మనం ఈ ప్యాకెట్స్ లో ఎంతవరకు యూజ్ అవుతాయో తెలియదు కదా. అటువంటప్పుడు ఈ విధంగా సోయా మిల్క్ చాలా యూజ్ అవుతాయండి. హెల్త్ కి చాలా మంచిది అనమాట. ఇలా 5-10 మినిట్స్ మరిగించుకున్న తర్వాత మనం చల్లారనిచ్చుకోవాలి. చల్లగా అయిన తర్వాత ఇలా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 2-3 డేస్ అట్లా మనం వాడుకోవచ్చండి. దీంతో మనం వెజిటబుల్ రైస్ చేసుకోవచ్చు, అలాగే గ్రేవీ కర్రీస్ లో కూడా వాడుకోవచ్చు. ఈ సోయా పాలతోటి పెరుగు తోడు పెట్టుకోవచ్చు. ఇలా మనం గ్రేవీ కర్రీస్ చేసుకునేటప్పుడు దానిలో పోసుకోవచ్చు. దేనిలోకైనా యూజ్ అవుతుందండి. మనం కాఫీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సోయా మిల్క్ కూడా పిల్లలకి కూడా సోయా మిల్క్ మనమైనా కూడా సోయా మిల్క్ తాగొచ్చు. ఇలా అన్ని రకాలుగా వాడుకోవచ్చండి.
మిల్క్ మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఏంటంటే 4-5 డేస్ కూడా ఫ్రెష్ గా ఉంటాయి, పాడవు. ఇలా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఏంటంటే మనం రెగ్యులర్ గా డైలీ చేసుకునే పని లేకుండా 1 డే చేసుకుంటే యూజ్ అవుతాయి అనమాట. వీటిని ఉపయోగించి మనం టోఫూలో ఇంకా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయండి. నెక్స్ట్ వీడియోలో టోఫు ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తానండి. హోమ్ మేడ్ అయితే మనకి హెల్త్ కి చాలా మంచిది కదా. మనం స్ట్రెయిన్ చేయగా వచ్చింది ఉంది కదండి, అది మనం స్టోర్ చేసుకొని చపాతీ, పూరి ఇట్లా వీటిలో వాడుకోవచ్చు. ఏదన్నా గ్రేవీ కర్రీలో కూడా యూజ్ అవుతుందండి, అలా కూడా వాడొచ్చు. దాన్ని కూడా పడేయకూడదండి, దాంట్లో కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న సోయా మిల్క్ మీరు కూడా ఇంట్లోనే ట్రై చేసి ఎలా వచ్చిందో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.